మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మొట్టమొదటిసారిగా ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశం నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. మంత్రివర్గ సమావేశానికి తొలిసారిగా అధికారులు దూరంగా ఉండనున్నారు. ఈ సమావేశం రాజకీయపరమైన అంశాలపై చర్చ కోసమే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మొట్టమొదటిసారిగా ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశం నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఇది ఇన్ఫార్మల్ కేబినెట్, అనధికారికంగా జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశానికి ఉన్నతాధికారులందరూ కూడా దూరంగా ఉండనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పొలిటికల్ పరమైన అంటే రాజకీయపరమైన అంశాలు మాత్రమే ఇలా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మెట్రో మొదటి దశ టేక్ ఓవర్తో పాటుగా రెండో దశకు సంబంధించిన అనుమతులు, నిధుల విడుదల అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో పంటలకు సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. కాబట్టి పంటల మార్పిడికి సంబంధించి కూడా ఇందులో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఇందులో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా రాజకీయపరమైన అంశాలు. ఇందులో ఎలాంటి అధికారులు ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మినిస్టర్లందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు సంబంధించి కూడా ఇలా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం కేవలం 50 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. మిగతా 20-25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంది. ఆ ధాన్యాన్ని ఏం చేయాలనే విషయానికి సంబంధించి కూడా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఈ 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తాం, అవసరమైతే ఇండియా గేట్ దగ్గర కూడా ధాన్యాన్ని ఆరబోసి తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ల ఇళ్ల ముందు కూడా ధాన్యాన్ని పోసి తాము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి అయితే స్పష్టం చేశారు. ఈ రోజు ఈ విషయానికి సంబంధించి అంటే మిగిలిన ధాన్యం ఏదైతే ఉందో 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించి కూడా దాదాపు రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కూడా అందుబాటులో ఉంది. ఇందులో దాదాపు 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి సహాయం చేయట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ విషయాలన్నిటికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని పలు దఫాలుగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర మంత్రులందరూ కూడా కలిసి వారి అభిప్రాయాలని అదేవిధంగా వారి సూచనల్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి, మొక్కలు కావచ్చు, ధాన్యం కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. వీటి మీద విధానపరమైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఏదైనా ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటితో పాటుగా గతంలో ఉన్న ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని పేరు మార్చి బీబీజీ రామ్జీ పేరును మార్చడం జరిగింది. అందుకు సంబంధించి కూడా ఇందులో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా ఎల్నినో ప్రభావం కారణంగా ఇంకా పూర్తి స్థాయిలో పంటలు వేసుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే రైతులకు లాభదాయకం ఉంటుందని చెప్పేసి రైతు వేదికల ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఈరోజు జరగబోయే ఈ కేబినెట్ ఏదైతే ఉందో ఇన్ఫార్మల్ కేబినెట్, ఈ